హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మేము భోగి రోజు యాదగిరి గుట్టకి వెళ్ళాము. పొద్దున్నే పులిహోర దద్దోజనం చేసేసాను. సో అవి పట్టుకొని మేము గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకొని ఓఆర్ఆర్ వైపు వెళ్ళిపోయామన్నమాట. ఓఆర్ఆర్ నుంచి మాకు రాయదుర్గ్ నుంచి 120 కిలోమీటర్లు ఉండింది. ఆల్మోస్ట్ 1:45 పట్టింది వెళ్ళడానికి. రిటర్న్ సిటీ నుంచి వద్దామని చెప్పి గుడి నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్స్కి వెళ్ళి అక్కడి నుంచి రాయదుర్గ్కి వచ్చాము. కొంచెం దూరము టైము తగ్గిందనమాట. ఓఆర్ఆర్ టోల్ అయితే ఒక 170 రూపాయలు, నేషనల్ హైవే టోల్ అయితే ఒక 230 రూపాయలు వన్ వే కట్టాము. గుడి లోపల ఫ్రీ దర్శనము 150 రూపాయల టికెట్, 300 రూపాయల టికెట్ ఉంటాయి. ఇంకేదో ప్రోటోకాల్ విఐపి దర్శనాలు కూడా ఉంటాయి. సో 300 రూపాయల టికెట్కి అయితే పొద్దున 9 నుంచి 10 గంటలకి లేదా సాయంత్రం 4 నుంచి 5కి మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మాకు నడుము నొప్పి, కాళ్ళు నొప్పి, ఆయాసం, నడవలేను ఇలా ఉన్న వాళ్ళందరూ 300 రూపాయల టికెట్ కొనుక్కొని 9 నుంచి 10 కానీ 4 నుంచి 5 కానీ సాయంత్రం అలా వెళ్ళిపోతేనే బెటరు. లేదంటే రద్దీ ఎక్కువ ఉండి మేము 150 రూపాయల టికెట్ తీసుకున్నాం. ఎందుకంటే మేము ఇంటి నుంచి బయలుదేరిందే 10 గంటలకు బయలుదేరాము, 12-12:30కి చేరాము. మేము 300 రూపాయల టికెట్ కోసం వెయిట్ చేయాలంటే సాయంత్రం 4 వరకు ఉండాలి అక్కడే. ఇప్పుడు ఊరు ఎంటర్ అవుతున్నాం అనమాట. ఆర్చ్ చూస్తున్నారు కదా. మేము అంతసేపు వెయిట్ చేయలేక 150 రూపాయల టికెట్ తీసేసుకున్నాం. మరి ఫ్రీ దర్శన్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలీదు. ఒక పాయింట్లో ఫ్రీ దర్శనాన్ని 150 రూపాయల టికెట్ని పక్కనే వెళ్తాం, కానీ మధ్యలో ఒక లైన్ ఉంటుందన్నమాట. కలపరు, కానీ కింద పైన ఒక పెద్ద తిరుపతిలో మనకు రూమ్స్ ఉంటాయి కదా, లోపల క్యూ సిస్టము అట్లా సేమ్ మనకి తిరుపతిని గుర్తు చేస్తున్నట్లే ఉంటుంది యాదగిరిగుట్ట. ఇప్పుడు ఇది వరకు అయితే చిన్న టెంపుల్ అంటిది. సినిమాలకు చేసిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి అనే ఆయన చేత కేసీఆర్ ఇంత డెవలప్ చేయించాడంట. ఇదివరకు ఇంత నడవాల్సిన అవసరం లేదంట. ఇప్పుడు చాలా నడిచి పెద్ద క్యూ సిస్టంలో తిరుపతికి పోల్చేలాగా చేయించారు. ఒక దగ్గర అయితే ఒక రూమ్లో ఫ్రీ టికెట్ వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే అమ్మో ఎలా వెయిట్ చేశారా అనిపించింది. మనకి కిటికీలో నుంచి కనిపిస్తుంటారనమాట. చాలా ఇబ్బంది అనే అనిపించింది. ఇంకా మెట్లెక్కి ఫ్రీ దర్శనానికి వచ్చారంటే ఇంకా పొద్దున్న వెళ్తే సాయంత్రం అవుతుందేమో. ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ ఊరు నుంచి. మొత్తం వీడియో మా అబ్బాయే తీశాడు, అందుకే ఇలా ఉంది, కానీ ఓపిక్గా తీశాడు అనమాట. సో అదే గుడి పైన కనిపిస్తుంది కదా మనకి. చాలా ఎండ ఉన్నింది. చలికాలంలో వెళ్తేనే ఇంత ఎండ ఉన్నింది. ఎండాకాలంలో వెళ్ళి ఆ క్యూలో వెయిట్ చేయాలి అంటే అంతే. ఇంకా మధ్య మధ్యలో ఫ్యాన్లు ఉన్నాయి. మెయిన్ గర్భగుడికి వెళ్ళాక ఏసీ ఉందన్నమాట. లేదంటే ఎండాకాలంలో వెళ్తే అంతే. సో మేము ఇక్కడ ఆగి షాప్లో కొంచెం హాట్ చిప్స్ అవి తీసుకొని, కింద వాటర్ బాటిల్స్ అవన్నీ దొరుకుతూ ఉంటాయి ఊరిలో. కొంచెం పెద్ద ఊరే, టౌన్ లాగా అనమాట. అవి తీసుకొని పైకి వెళ్ళి మేము బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళాము. సో తినేసే దర్శనం చేసుకుందాం అనుకున్నాం. ఇలా ఉంటుంది ఎంట్రన్స్. ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళి పార్క్ చేసుకోవాలి ఓన్గా వెహికల్స్లో వచ్చిన వాళ్ళు. అంత ఫ్లోటింగ్ దర్శనం ఉంటేనే మాకు 150 రూపీస్ టికెట్లో 40 minutes to 1 hour పట్టింది. పోనీ ఇంత కష్టపడి ఇంత దూరం 2 గంటలు వెళ్ళి వేరే వాళ్ళు వేరే ఊర్ల నుంచి కూడా రావచ్చు. అంత క్యూలో వెయిట్ చేసి వెళ్తామా? తిరుపతిలో తోసేసినట్టు నెట్టేస్తూ ఉంటారు 2-3 ఉండి. మనకు ఆల్రెడీ అవగాహన ఉండి లక్ష్మీదేవి, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు ఇవి గూగుల్లో ఫొటోస్ చూసో, లేకపోతే ఇదివరకు ఈ టెంపుల్కి వెళ్ళి ఒక అవగాహన ఉండి వెళ్తే అర్థమవుద్ది తప్ప, లేదా ఏ విగ్రహం ఎవరిది అని పోల్చుకునేలోగా వీళ్ళు తోసేసి ఉంటారు మనల్ని. సో ఇలా ఇక్కడ షేర్ ఆటోస్, బస్సులు తిరుగుతూ ఉంటాయి.
రూ. 50 పార్కింగ్ ఉంటుంది, రూ. 500 పార్కింగ్ ఉంటుంది. చాలామంది ఇక్కడ చూడేసారా, రోడ్లోనే కార్స్ పార్క్ చేశారు. ఇంకా లెఫ్ట్ వైపు ఒక దగ్గర 1-2 చోట్ల రూ. 50 పార్కింగ్ ఉంటుంది. కార్ అక్కడ పార్క్ చేసి షేర్ ఆటోకి బస్కి రూ. 20 అని విన్నాను. అవికి వెళ్ళిపోయి మళ్ళీ వాటిల్లోనే కిందకు వచ్చేసి వాళ్ళ కార్లో వెళ్ళిపోతారు. చాలామంది రూ. 500 పార్కింగ్కి పైకి వెళ్ళిపోతారు. కొండపైన కూడా రూ. 500 పార్కింగ్ ఉంది. అక్కడికి వెళ్ళి పైన పార్క్ చేసుకుంటారు. నేను పైనుంచి ఎన్ని కార్లు వచ్చాయో చూపిస్తాను వీడియో లాస్ట్లో. చాలామంది కార్లే చాలా ఉన్నాయి అసలు. ఇంకా బస్సుల్లో వచ్చిన వాళ్ళు, ఆటోల్లో వచ్చిన వాళ్ళు ఇంకెంతమంది ఉంటారో మరి. భోగి రోజు కూడా రష్ బాగానే ఉంది. ప్రసాదం కొనే ఓపిక అస్సలు లేదు మాకు. ప్రసాదానికి పెద్ద కౌంటర్ చూసాము. దర్శనం అయిపోయాక అంతా ఓపికలంతా పోయాయి. నేను, మా అత్తయ్య, మా ఆయన, మా బాబు వెళ్ళామన్నమాట టెంపుల్కి. ఇంకా సీనియర్ సిటిజన్స్ లిఫ్ట్ ఎస్కలేటర్లో వెళ్ళగలరు. మా పెద్దనాన్న వాళ్ళు వెళ్ళినప్పుడు లిఫ్ట్ ఎస్కలేటర్ ఉండిందంట. సో మాకు అవి ఎక్కడ కనిపించలేదు. నడవలేని వాళ్ళు అక్కడ కనుక్కొని పోలీసుల్ని వెళ్ళొచ్చు అక్కడ. కాకపోతే ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సిన ఏరియాస్ అయితే, మా పెద్దనాన్న వెళ్ళినప్పుడు ఆయనకి కాలుకి ఏదో దెబ్బ తగిలితే వాళ్ళు పైకి లిఫ్ట్లో ఒక 2 ఫ్లోర్లు వెళ్ళాక మా అక్క వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కిట్ కోసం మళ్ళీ కిందకు వచ్చారంట. పైన ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదంట. కింద వస్తే లేదు, ఎవరికైతే దెబ్బ తగిలిందో ఆయన వస్తేనే ఆయన్ని చూసి మేము ఇస్తాము ఫస్ట్ ఎయిడ్ కిట్ అని చెప్పారంట. ఇలాంటివి కొన్ని ఇంప్రూవ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. పెద్దవాళ్ళు పైకి కిందకి ఇన్నిసార్లు ఎక్కడ తిరుగుతారు మరి. సో మా పెద్దనాన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు ఆ విషయంలో. మరి ఇప్పుడేమన్నా ఇంప్రూవ్ చేశారా నాకు అంత తెలీదు. మనం ఇప్పుడు పైన పార్కింగ్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ టెంపుల్ నుంచి మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఒక 5 minutes డిస్టెన్స్లోనే సురేంద్రపూర్ ఉంది. మేము టెంపుల్కి వెళ్ళేటప్పుడు రిటర్న్లో సురేంద్రపురి లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాము. అస్సలు ఓపిక లేదు. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా మన వల్ల కాదు అనుకొని వచ్చేసామన్నమాట. బయట నుంచి చూసి వచ్చేసామన్నమాట. ఇలా బాగా చెట్లు పెంచేస్తున్నారు అనమాట. ఇంకా మనం మెయిన్ స్థల పురాణానికి వస్తే, యాదరిషి అనే ఒక ముని ఒక గుహలో తపస్సు చేశాడు విష్ణుమూర్తికి. ఆయనకి విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారంలో అనుగ్రహించాడు. 5 రూపాల్లో సాక్షాత్కరించాడు. జ్వాలా నరసింహ, యోగానంద, గండబేరుండ, ఉగ్ర, లక్ష్మీ నరసింహ. ఈ 5 రూపాల్లో ఆయనకి సాక్షాత్కారం ఇచ్చి అక్కడే ఆ రూపాల్లో విగ్రహాలు అయిపోయారు. సో ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ అనమాట. పైన పార్కింగ్కి వెళ్తున్నాము. ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక 5 నిమిషాలు వెయిటింగ్ ఉంది. మనం ఎక్కడ ఫ్రీ ప్లేస్ ఉందని వెతుక్కొని వెళ్ళి పార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా టెంపుల్కి అటువైపు ఇటువైపు 2 వైపులా పార్కింగ్ ఉంటుందన్నమాట. పార్కింగ్కి వెహికల్స్ ఎలా అయితే వెళ్తాయో పార్క్ చేసిన వెహికల్స్ అదే రూట్లో రిటర్న్ వస్తాయి. సో కొంచెం అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. సో వాళ్ళు కార్లు తీస్తేనే కదా మనకి ప్లేస్ వచ్చేది పెట్టుకోవడానికి. అవి చూసి వీళ్ళు మనల్ని లోపలికి అలో చేస్తూ ఉంటారు. మరి 500 రూపాయలు పార్కింగ్ కట్టినప్పుడు వీళ్ళు ఇంకొంచెం బెటర్గా ఏమైనా మేనేజ్ చేయొచ్చని నాకు అనిపించింది. ముఖ్యంగా ఇక్కడికి నగలు వేసుకొని రావద్దు. అక్కడికి ఉన్న రద్దీని చూసి దొంగలు ఉంటారేమో. ఒక పాపకైతే 2 తులాల బంగారు చైను ఎక్కడో క్యూలో పడిపోయిందని పోలీసు వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తున్నారు అనమాట. మరి అది దొరికిందో దొరకలేదో అని మాకు తెలీదు. ఇక్కడికి వచ్చేటప్పుడు అలాంటి నగలు అవన్నీ పెట్టుకోకుండా వస్తేనే మేలు. జనాలు ఒక కితకితలాడుతూ ఉంటారు. దొంగలు ఇచ్చినా కింద పడిపోయినా కూడా దొరకదేమో. ఎవరు తీశారో ఎట్లా తెలుస్తుంది మరి ఎంతసేపు అని వెయిట్ చేసి ఎత్తుక్కుంటారు. ఇంకా ఒక పాప అయితే తప్పిపోయిందంట. ఆ అమ్మాయి పోలీసులకి దొరికింది. ఇంకా పేరెంట్స్ వచ్చి అమ్మాయిని తీసుకోవాలని మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. సో
రద్దీ ఎక్కువ ఉంటే పిల్లలు చేయబట్టుకొని తీసుకెళ్ళడం, ఎత్తుకొని తీసుకెళ్ళడం చేయాలనుకుంటా. ఇక్కడే పైన యాదాద్రి విలాస్ అని కాఫీ, టీలు, ఏదో స్నాక్స్, కూల్ డ్రింక్లు, వాటర్ బాటిల్స్ దొరుకుతాయి పైన. మాకైతే కింద మాస్క్లు అంటగట్టారు. పైన మ్యాండేటరీ, పైన డబుల్ రేట్ ఉంది, మీరు తీసుకోవాల్సిందే అని అంటగట్టారు. పైన ఎక్కడ ప్రస్తుతానికైతే మేము వెళ్ళినప్పుడు మ్యాండేటరీ కాదు, వాళ్ళ బిజినెస్ అనమాట అది. ఇంకా సరే, ఇంకా ఇంత రద్దీ ఉన్నప్పుడు మాస్క్లు వేసుకోవడం మంచిదే కదా అని ఇంకా వేసుకొని వెళ్ళాము. లోపల ఫోన్స్ అలౌడ్ లేదు కాబట్టి నేను తీయలేకపోయాను. ఇక్కడ పార్క్ చేసిన వెంటనే ఇక్కడే ఫ్రీ దర్శనం స్టార్ట్ అవుతుందన్నమాట. వెనకాల ఒక దగ్గర చెప్పుల స్టాండ్ ఉంది, అక్కడ 150 రూపీస్ టికెట్ తీసుకొని అక్కడ నుంచి ఇంకో గేట్లో వెళ్ళాలన్నమాట. సో మనకి వెళ్ళంగానే కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎక్కడ ఫ్రీ టికెట్, ఎక్కడ 150 రూపీస్ టికెట్, ఎక్కడ 300 రూపీస్ టికెట్. అది నీట్గా కనుక్కొని వెళ్ళండి. మేము ఇక్కడే పార్క్ చేసుకొని ఇక్కడే ఫ్రీ దర్శనం స్టార్ట్ అవుతుంది అనమాట. వెనకాల చెప్పుల స్టాండ్ దగ్గర 150 రూపీస్ టికెట్ దర్శనం స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మేము తెచ్చుకున్న పులిహోర, దద్దోజనం ఇవన్నీ తినేసి వెళ్ళాము. లేకపోతే ఖచ్చితంగా కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళం అనమాట. పైనుంచి వ్యూ ఇలా ఉంటుంది. లోపల టెంపుల్లో ఫోన్ అలౌడ్ కాదు కాబట్టి నేను బయట లోపల టెంపుల్ తీయలేకపోయాను. చూసారా ఎన్ని కార్లు ఉన్నాయో 50 రూపీస్ టికెట్వి. కింద అంతమంది వచ్చారనమాట. మీకు ఇంకేమైనా ఈ స్టోరీ గురించి నాకు తెలిస్తే, ఈ ప్లేస్ గురించి నాకు పోస్ట్ చేయండి. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో, ఎంత రద్దీయో. ఇలా ఉంటాడనమాట లక్ష్మీ నరసింహస్వామి ఆ గుళ్ళో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.